వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లైఫ్ కోచ్, కౌన్సిలర్ చిన్మయి తమ్మారెడ్డి గారు ఉన్నారు. నమస్తే చిన్మయి గారు. నమస్తే జయ గారు. చిన్మయి గారు, నవేడేస్ మనం చూసుకుంటే లైఫ్ కోచ్ల యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఇంట్లో ఉన్న అక్కతోనూ, అన్నతోనూ, తమ్ముడితోనూ షేర్ చేసుకుంటారు. కొంతమంది కజిన్స్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇలాంటి అవకాశాలు లేని వారికి మీలాంటి లైఫ్ కోచ్లు చాలా ఎంత ఉపయోగకరంగా ఉన్నాయంటే మాటల్లో చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా మీరు ధర్మపురి క్షేత్రం, మన సత్యవాణి అమ్మగారి ధర్మపురి క్షేత్రంలో మీ కోచింగ్స్ అవి చూస్తూ ఉన్నాను నేను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు పర్సనల్గా వచ్చి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా ఉపయోగించుకుంటున్నారు కదండి. అవునండి. రైట్, చాలా హ్యాపీగా అనిపిస్తా ఉందండి ఈరోజు మా షోకి మీరు వచ్చినందుకు. చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. అయితే ఇంకా విషయంలోకి వెళ్లే ముందు ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్సింగ్ ఎలా, దేన్ని ఎంతవరకు ఎలా ఉపయోగించాలి? ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే. అయితే చాలా కుటుంబాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతమంది ఓవర్ ఫ్రీడమ్, పిల్లలకు ఒక విషయం చెప్పారు, వాళ్ళు లేదు నాకు ఇది ఇస్తే కానీ నేను చేయను అంటున్నారు. సరే తీసుకో, డబ్బులు కావాలా తీసుకో, వస్తువులు కావాలా తీసుకో, సరే నీకు నచ్చినట్టుండు. వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్, సరే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కడో వినుంటారు, పిల్లలకి స్వేచ్ఛని ఇవ్వాలి పెరగాలంటే అని ఎక్కడో వినుంటారు, ఆ ఇన్పుట్ ఉంటుంది. సో ఫుల్ టేక్ యువర్ ఫ్రీడమ్. అలా కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే అరే లైఫ్లో మనం ఒక కంట్రోల్ ఉండాలి, మిస్టేక్స్ జరగకూడదు, సిస్టమేటిక్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సో కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి అని ఏం చేస్తారంటే ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ తోటి చాలా కంట్రోల్డ్గా పెంచుతారు వాళ్ళని. సో ఇదేమైపోతుంది, ఇది చాలా కష్టంగా ఉంటుంది, సఫకేటింగ్గా ఉంటుంది. సో ఐదర్ ఓవర్ ఫ్రీడమ్ లేదా ఇంత కంట్రోల్. దాంట్లో ఏమవుతుంది, ఒక సఫకేషన్ కదా, పిల్లలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, కదండి. అవును. సో అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, కొంచెం కంట్రోల్ చేయాలి. అది ఆ ఇంటెలిజెన్స్ అనేది పేరెంట్స్ వాళ్ళని గమనించుకుంటూ పిల్లలకు కూడా చేయాలి. అది ఇప్పుడు మనం ఒకప్పుడు పిల్లలమే కదా, మనము మన తల్లిదండ్రుల దగ్గర ఏమేమి అనుభవించి ఉంటాము, ఏమేమి నేర్చుకొని ఉంటాము, దాని తర్వాత ఎలా ఉండాలి అనుకున్నాము మనము, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనకు అయిపోయింది కదా. సో అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అవును కదా, నేను ఇలా ఉన్నాను కదా, అటు కాకూడదు ఇటు కాకూడదు, ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అలా ఉన్నట్లయితేనే పిల్లలు లైఫ్లో రేపన్న రోజు ఆనందం వస్తే చాలా ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయి, లేదా సఫరింగ్ వస్తే మరీ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలా అయిపోకుండా ఉంటారు వాళ్ళు, డిప్రెషన్ నుంచి వేరే స్టెప్స్ తీసుకోకుండా. అవును అవును. సో ఆ బ్యాలెన్స్కి మనం నేర్చుకోవాలి. మొదట పిల్లలకి ఆ బ్యాలెన్స్ నేర్పించాలి. ఎందుకంటే ఎప్పుడూ లైఫ్లో ఎంతసేపు మనం ఏం చూపిస్తున్నాము, నువ్వు ఇలా చదివితే, ఇలా కష్టపడితే ఇంత గొప్పవాడు అయిపోతావు నువ్వు, ఇలా చదివితే ఇంత కష్టపడితే గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, ఎంతో అచీవ్మెంట్ చేసేస్తున్నారు, అన్నీ అలాగే జరుగుతాయి అని లేదు కదా. జీవితంలో ఏదైనా సర్టనిటీ ఉందా? నన్ను ఒక అబ్బాయి ముంబై నుంచి, ఆ అబ్బాయి నన్ను కలవడానికి వచ్చి, మ్యారీడ్ అబ్బాయి, యంగ్ కపుల్ అన్నమాట వాళ్ళు. అతని భార్య వచ్చి మాట్లాడింది, భర్త గురించి కొన్ని కంప్లైంట్స్ చెప్పింది. అలాగనే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడాడు, చెప్పి నా భార్యను నేను ఆనందపరచలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ మేకింగ్ హర్ హ్యాపీ, ఎందుకంటే నాకే హ్యాపీగా లేదు లోపల. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, మా నాన్నగారు ఇచ్చినటువంటి బిజినెస్, అది నాకు ఇష్టం లేదు అది చేయటం, ఐఎమ్ నాట్ హ్యాపీ అది చేయడం అని చెప్పింది. సో అలాగా నేను మాట్లాడుతూ అతనికి ఆ రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే అబ్బాయి చెప్పాడు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో మా అమ్మ కానీ నాన్న కానీ ఏ విషయంలో నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడు ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని అప్రిసియేషన్ లేదు నా లైఫ్లో ఎప్పుడు. సో అది నాకు అదేమవుతుంది, అప్రిషియేషన్ అనేది లైఫ్లో లేకపోతే మ్యాక్సిమం మన ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్ దగ్గర నుంచే కదా, దాని తర్వాత అన్ని మారుతూ వస్తాయి. కానీ
మనకు అక్కడే ఉంది మన ఎక్స్పెక్టేషన్. సో అక్కడ ఎప్పుడు ఎంతసేపు కరెక్షన్స్ ప్రతిదీ. దానివల్ల ఏమైపోయిందంటే ఉండాల్సిన లైఫ్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఒక అచీవ్మెంట్ చేసి వచ్చాం మనము. ఒక అచీవ్మెంట్ కావచ్చు, అది సింపుల్ విషయమైనా కావచ్చు. అది చూసి పేరెంట్స్ అబ్బా నా కొడుకు ఇలా చేశాడు, మన ఎక్స్ప్రెషన్స్ లో వాళ్ళకి హ్యాపీనెస్ కదా కనిపిస్తుంది కదా. సో అలాగా ఆ ఎంకరేజ్మెంట్ దొరకక ఏమైపోయిందంటే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది లైఫ్ మీద. ఓకే. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంట్రెస్ట్ లేదు, ఉద్యోగం చేయాలని లేదు, వ్యాపారం చేయాలని లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఏ ఉత్సాహము లేదు. ఆ అబ్బాయి ఒకే ప్రశ్న అడిగాడు నన్ను, ఎందుకండి స్కూల్స్లో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఎప్పుడు ఎంతసేపు ఇది చదివితే అంత గొప్పవాడు అవుతావు, ఇది చేస్తే అంత సాధిస్తావు, ఎప్పుడు సక్సెస్నే ఎందుకు చూపిస్తారు, ఒక ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఎందుకు నేర్పించట్లేదు అని అడిగాడు ఆ అబ్బాయి. చాలా కరెక్ట్ గా అడిగాడు కదా, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే కదా, మనం అదే కదా నేర్పించలేకపోతున్నాం పిల్లలకి. ఆ టఫ్నెస్ ని కూడా వాళ్ళకి పరిచయం చేయాలి కదా. అవును, వాళ్ళకి ఇలా టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ టైంలో నిలబడాలి. ఎప్పుడు రోజీగా ఉంటుంది లైఫ్, బ్యూటిఫుల్ గా ఉంటుంది లైఫ్, అంత సంపాదించేస్తాము, ఇంత గొప్పగా ఉంటాము, అదే చూపిస్తూ ఉంటే ఎలాగా? వస్తాయి ఛాలెంజెస్, అందరికీ వస్తాయి, ఛాలెంజెస్ లేకుండా లేవు కదా. సో ఆ ఛాలెంజెస్ వస్తే కూడా నువ్వు నిలబడాలి, ఎలా ఫేస్ చేయాలి, నిలబడాలి దాంట్లో మనం నిలబడాలి, దాంట్లో బ్రేక్ డౌన్ అయిపోకూడదు, దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఎంపవరింగ్ గా తీసుకొని ముందుకెళ్ళాలి అనేది నేర్పించాలి పేరెంట్స్. సో అది నేర్పిస్తే మనకి డిప్రెస్డ్ చిల్డ్రన్ కనిపించరు. ఇంకా ఫెయిల్యూర్ ని కూడా ఫేస్ చేయడం నేర్పిస్తే ఆ ఫెయిల్యూర్ టైంలో వాళ్ళతో నిలబడాలి, వాళ్ళని కరెక్షన్స్ చేసి తిట్టి పనిష్మెంట్లు ఇచ్చి ఇలా కాకుండా ఆ టైంలోనే వాళ్ళు తప్పు చేసినప్పుడే ఆల్రెడీ భయపడుతూ ఉంటారు, ఇంకా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో నిలబడాలి. అలాంటి సమయంలో పేరెంట్స్ ఇంకా టఫ్ అయిపోతారు. ఆ టఫ్నెస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా బిగుసుకుపోయి వేరే ఫ్రెండ్స్ కావాలి, వేరే వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవటం, వేరే అలవాట్లు చేసుకోవడం. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియలేదు, ఆల్రెడీ గిల్టీగా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, దానిపైన పేరెంట్స్ ఇంకా కోపంగా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఏంటంటే ఆ ఇమోషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఆ సమయంలో ఏది కనిపిస్తే అలా వెళ్ళిపోతారు. అందుకోసం అని ఏంటంటే ఆ సమయంలో పిల్లలు తప్పు చేసినప్పుడు కావచ్చు, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, తల్లిదండ్రులు ఇంకొంచెం గట్టిగా వాళ్ళతోనే ఉండాలి. ఉండి ఆ సమయంలో నేను ఉన్నానులే, పర్వాలేదు, మనం ముందుకెళ్దాం, ఇంకొంచెం ట్రై చేయి నువ్వు అని వాళ్ళకి ఎంకరేజింగ్ గా, ఇంకొంచెం ప్రేమగా, ఇంకొంచెం ఆప్యాయతగా, ఇంకొంచెం ఓపికగా వాళ్ళు ఆ టైంలో నిలబడగలిగినట్లయితే వాళ్ళ పిల్లలు స్ట్రాంగ్ అయిపోతారు. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఓ నాకున్నారు, నా పేరెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ విషయము. తల్లిదండ్రులు ఆ సమయంలోనే ఎక్కువ టఫ్ గా ఉంటారు. కంట్రోలింగ్ తెలిసి ఉండాలి, అట్లానే ఫ్రీడమ్ ఎంత వరకు ఇవ్వాలి అనే విషయం కూడా పేరెంట్స్ కి తెలిసి ఉండాలి. పట్టు విడుపులు ఉండాలి ఈజీగా. అవును. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.